శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి నిర్జల ఏకాదశి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ఏకాదశి మరియు ద్వాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఉపవాసం మరియు పారణ సమయాలు ఏమిటి, పూజా విధానం ఏమిటి, నిర్జల ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. నిర్జల అంటే నీరు లేకుండా అని అర్థము. అందుకే ఈ రోజున ఉపవాస దీక్షను చేసేవారు కనీసం నీటిని కూడా తాకకుండా కఠినమైనటువంటి ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు. అందుకే ఈ ఏకాదశికి ఆ పేరు అనేది వచ్చింది. సంవత్సరంలో మనకి 24 ఏకాదశుల్లో నిర్జల ఏకాదశి చాలా మహిమాన్వితమైనది. ఎందుకంటే ఈ ఏకాదశిని పాండవ ఏకాదశి అని, భీమ ఏకాదశి అని కూడా అంటారు. నియమనిష్టలతో నిర్జల ఏకాదశిని ఆచరిస్తే 24 ఏకాదశుల వ్రతాలను ఆచరించిన ఫలితం అయితే మనకి లభిస్తుంది. నిర్జల ఏకాదశిని ఆచరించిన వారు తనకు అత్యంత ప్రీతిపాత్రులవుతారని, ఇహలోకంలో వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయని, సర్వ పాపాలు తొలగిపోతాయని స్వయంగా శ్రీ మహావిష్ణువే పలికినట్లుగా మనకి మార్కండేయ పురాణంలో చెప్పబడుతుంది. నిర్జల ఏకాదశిని భీమ ఏకాదశి అని ఎందుకంటారో దీని వెనక ఒక చిన్న కథ అయితే ఉందండి. ఆ కథ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాము. పాండవులు శ్రీకృష్ణుడికి పరమ భక్తులు. వారు ప్రతి ఏకాదశి నాడు కూడా ఉపవాస దీక్షను చేస్తూ ఉండేవారు. అయితే మహాబలుడైన భీమసేనుడు మాత్రము ఉపవాస దీక్షను చేయలేకపోయేవాడు. ఆయన ఈ విషయమే చింతిస్తుండగా శ్రీకృష్ణుడు భీమునితో నిర్జల ఏకాదశిని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలను ఆచరించిన ఫలితం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు భీమసేనుడు అతి కఠినమైన నిర్జల ఏకాదశిని భక్తిగా ఆచరించి 24 ఏకాదశుల వ్రతాల పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. అందుచే ఈ రోజును భీమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ పర్వదినాన శ్రీ విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, తెలిసి తెలియక చేసిన పొరపాట్ల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది అని మనకి మహాభారతంలో చెప్పబడింది. ఇంతటి విశేషమైనటువంటి నిర్జల ఏకాదశి 2026వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో, ఏకాదశి మరియు ద్వాదశి తిథి సమయాలు ఎప్పటి వరకు ఉన్నాయి, ఉపవాస విరమణ సమయం ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందాము. నిర్జల ఏకాదశి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం జూన్ 24వ తేదీ రాత్రి 8:11 ప్రారంభమై జూన్ 25వ తేదీ గురువారం రాత్రి 9:11 వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుంది. మనకి సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉన్నది జూన్ 25వ తేదీ గురువారం రోజున కనుక ఆ రోజునే మనం నిర్జల ఏకాదశి పండుగనైతే జరుపుకోవాలి. ద్వాదశి తిథి జూన్ 25వ తేదీ గురువారం రాత్రి 9:12 ప్రారంభమై జూన్ 26వ తేదీ శుక్రవారం రాత్రి 10:38 వరకు ద్వాదశి తిథి అయితే ఉంటుంది. ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, పారణ సమయం ఏమిటో తెలుసుకుందామండి. ఉపవాసం 24వ తేదీ బుధవారము రాత్రి నుంచే ఉపవాసాన్ని అనేది ప్రారంభించాలండి. 25వ తేదీ గురువారం అంతా కూడా ఉపవాసం ఉండి 26వ తేదీ సూర్యోదయానికి మరలా స్వామివారికి పూజ అనేది చేసుకుని ఉపవాసాన్ని అనేది ముగించవలసి ఉంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరించేవారు కొన్ని నియమాలను అయితే పాటించవలసి ఉంటుందండి. నిర్జల ఏకాదశి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానం అనేది చేసుకోవాలి. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశి తిథుల్లో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది అని మనం ఇందాకనే చెప్పుకున్నాం కదండి. ఆ విధంగా ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించేవారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు. అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు మాత్రము ఉపవాస వేళ నీటిని పండ్లను అయితే తీసుకోవచ్చు అని శాస్త్రాలలో అయితే చెప్పబడింది. నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఫోటోను కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఫోటోను కానీ పెట్టుకొని స్వామివారికి చక్కగా తులసి దళాలతో కానీ తాజా పువ్వులతో కానీ పూజించుకోవాలి. అలాగే ఈ రోజున స్వామివారికి ఇష్టమైన పండ్లని అలాగే స్వీట్లు ఏమైనా ఉంటే చేసి స్వామివారికి సమర్పించి అలాగే తులసి మొక్కకు కూడా పూజ చేసి దీపారాధన అనేది చేసుకోవాలి. అలాగే తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణ అనేది చెయ్యాలి. అనంతరం స్వామివారికి హారతి అనేది ఇవ్వాలి. ఈ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలండి. అలాగే నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించేవారు పగటిపూట నిద్ర అయితే పోకూడదండి. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి కూడా భజనలు కీర్తనలు చేసుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ ఉండాలి. అనంతరం మరుసటి రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్వామివారికి మరలా పూజ చేసుకుని అప్పుడు ఉపవాస దీక్షను అనేది విరమించవలసి ఉంటుంది.
నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని అయితే పూజించాలి. అలాగే రావి చెట్టు వద్ద కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా కొలువై ఉంటాడు కదా, కాబట్టి ఈ రోజున ఉసిరి చెట్టుకి నీటిని సమర్పించడం అత్యంత శుభ ఫలితాలను అయితే కలుగు చేస్తుంది. నిర్జల ఏకాదశి రోజున తులసిని పూజించేటప్పుడు దీపం అనేది ఖచ్చితంగా వెలిగించాలి. అలాగే తులసి అనుగ్రహం ఉంటే వైవాహిక జీవితంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సుఖశాంతులతో ఉంటారండి. అలాగే నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే నివసిస్తారండి. ఈ రోజున రావి చెట్టును పూజిస్తే ముగ్గురు దేవతలను పూజించిన పుణ్యఫలం అయితే మనకి కలుగుతుంది. ఈ విధంగా నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించటము, వీలైనంత వరకు దానాలు చేయటం లాంటివి చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి. సో ఇంతేనండి వాళ్ళ ఈ వీడియో. 2026 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి నిర్జల ఏకాదశి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.